ఎపిసోడ్ లో విన్సెన్జో జీవితంలో అతనికి అతిపెద్ద షాక్ ఎదురవుతుంది. మరి అతను ఇప్పుడు ఏం చేయబోతున్నాడో చూద్దాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కే డ్రామా విన్సెన్జో. చాయోంగ్ విన్సెన్జోకి కాల్ చేస్తున్నా విన్సెన్జో ఫోన్ ఎత్తడు. విన్సెన్జోకి ఏమైనా అయిందని చాయోంగ్ టెన్షన్ పడి ఏడుస్తుంది. చాయోంగ్ విన్సెన్జో ఉన్న లొకేషన్ కి వెళ్ళంగానే పరిగెత్తుతూ విన్సెన్జోని హక్ చేసుకుంటుంది. విన్సెన్జో రౌడీలతో ఫైట్ చేసి వాళ్ళ నుంచి బాబెల్ కి అసలైన చైర్మన్ ఎవరో తెలుసుకుంటాడు. అతను హాన్సోక్ అంటే జూన్వూ. జూన్వూ అసలు పేరు హాన్సోక్. విన్సెన్జో హాన్సోక్ కి కాల్ చేస్తాడు కానీ కాల్ లిఫ్ట్ చేయడు. విన్సెన్జో జూన్వూని ఆల్మోస్ట్ పట్టుకున్నాడు కానీ కొంచెంలో మిస్ అయ్యాడు. విన్సెన్జో చాయోంగ్ విక్టిమ్స్ ని చంపిన వాళ్ళు ఎవరో తెలుసుకుంటారు. వాళ్ళని హాన్సోక్ ఎవరు అని అడుగుతారు. వాళ్ళు మాకు తెలియదు, మాకు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఫోన్ లో వాయిస్ యాప్ వాడి వాయిస్ మార్చి మాతో మాట్లాడాడు అంటారు. విన్సెన్జో వాళ్ళని చంపేస్తాడు. నెక్స్ట్ డే విన్సెన్జో గ్యోంగ్జాని కలవడానికి హాస్పిటల్ కి వెళ్తాడు. గ్యోంగ్జాని ఇంతకు ముందు నీకు క్యాన్సర్ ఉంది కదా, ఏమైంది అని అడుగుతాడు. గ్యోంగ్జా అవును, కానీ దానంతట అది తగ్గిపోయింది. నాకు క్యాన్సర్ ఉండడం వల్ల నా కొడుకుని దత్తతకి ఇచ్చేశాను అని బాధపడుతుంది. అప్పుడు విన్సెన్జో మీ కొడుకు ఎక్కడ ఉన్నా బానే ఉంటాడు, మీరు బాధపడకండి అంటాడు. విన్సెన్జో హాన్సోక్ కాల్ రికార్డ్స్ ట్రాక్ చేసి అతను నిన్న విన్సెన్జో రౌడీతో ఫైట్ చేసేటప్పుడు అక్కడే ఉన్నాడు అని తెలుసుకుంటాడు. విన్సెన్జో చాయోంగ్ నామ్ లా ఫామ్ లో బాబెల్ గురించి డిస్కస్ చేస్తుంటే గీసోక్ సీక్రెట్ గా వినడానికి ట్రై చేస్తాడు. మాంగ్స్ టెంపుల్ నుంచి రీలొకేట్ అవ్వడానికి ఒప్పుకోవట్లేదని మిస్టర్ చా విన్సెన్జోకి తెలియకుండా మాంగ్స్ మీద టెంపుల్ కి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు అని కంప్లైంట్ పెడతాడు. ఆఫీసర్స్ మాంగ్ టెంపుల్ కి ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తారు. పోలీస్ వచ్చి విన్సెన్జోని మాఫియా అని అటెంప్ట్ టు మర్డర్ కేస్, బ్లాక్ మెయిల్ కేసెస్ కి అరెస్ట్ చేస్తారు. జూన్వూ పోలీస్ కి ఫొటోస్ ఎవిడెన్స్ గా ఇచ్చి విన్సెన్జోని అరెస్ట్ చేపిస్తాడు. ప్లాజాలో ఉన్న అందరికి విన్సెన్జో మాఫియా అని తెలుస్తుంది. హాన్సో జూన్వూతో బాబెల్ మెడికల్ బ్రాంచ్ నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా నేను ఓన్ గా చేసుకుంటాను అంటాడు. జూన్వూ కోప్పడతాడు. హాన్సో భయపడతాడు. విన్సెన్జో ఇంటర్నేషనల్ సిటిజన్ కాబట్టి ఇంటర్నేషనల్ క్రైమ్ డివిజన్ చూసుకోవాలి, పోలీస్ కాదు. గీసోక్ తన బాస్ తే దగ్గరికి వెళ్లి విన్సెన్జోని పోలీస్ అరెస్ట్ చేశారు అని చెప్తాడు. తే పర్మిషన్ తీసుకొని గీసోక్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి విన్సెన్జోని తన కస్టడీలోకి తీసుకుంటాడు. విన్సెన్జో చాయోంగ్ కి గీసోక్ ఇంటర్నేషనల్ క్రైమ్ సెక్యూరిటీ ఆఫీసర్ అని తెలుస్తుంది. గీసోక్ విన్సెన్జోకి బాబెల్ తో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. విన్సెన్జో కేస్ కి ఎవిడెన్స్ గా ఇచ్చిన ఫొటోస్ చూసి ఈ ఫొటోస్ తీసిన అతనికి జూన్వూ ఎవరో తెలుసు అని ఇటలీలో ఉన్న లూకాని వచ్చిన అతను ఎవరో కనుక్కోమంటాడు. విన్సెన్జో ప్లాజాకి వెళ్ళినప్పుడు రెసిడెంట్స్ విన్సెన్జో మాఫియా అని తనకి రెస్పెక్ట్ ఇచ్చి సెలబ్రేట్ చేస్తారు. మాంగ్స్ టెంపుల్ మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారు అని మాంగ్స్ విన్సెన్జో దగ్గరికి హెల్ప్ కి వెళ్తారు. హాన్ కి జూన్వూ తనని ఏమైనా చేస్తాడు అనే భయంతో హాన్సో బాబెల్ కంపెనీ తనకి ఇవ్వట్లేదు అని ఇద్దరూ కలిసి జూన్వూకి అగైనెస్ట్ గా ఉండడం స్టార్ట్ చేస్తారు. విన్సెన్జో చా ప్లాజాలో మాంగ్ టెంపుల్ మీద ఇచ్చిన కంప్లైంట్ గురించి మాట్లాడుకుంటారు. అది మ్యూజిషియన్ వింటుంది. రెసిడెంట్స్ విన్సెన్జోకి గోల్డ్ గురించి చెప్పి గోల్డ్ ఎక్కడ ఉందో వెతకడానికి హెల్ప్ అడుగుతారు. గోల్డ్ గురించి అందరికీ తెలిసింది అని విన్సెన్జో ఫ్రస్ట్రేట్ అవుతాడు. విన్సెన్జో రెసిడెంట్స్ తో ప్లాజాలో గోల్డ్ ఉందన్న విషయం నిజం కాదు అని వాళ్ళకి హెల్ప్ చేయడు. విన్సెన్జో ఇటలీకి వెళ్లిన ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాడు. జూన్వూ చాయోంగ్ కి కాల్ చేసి బాబెల్ విక్టిమ్స్ కి కాంపెన్సేషన్ ఇవ్వరు, ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది అని చాయోంగ్ ని కలవడానికి రమ్మంటాడు. విన్సెన్జో హాన్సోకే జూన్వూ అని తెలుసుకుంటాడు. చాయోంగ్ జూన్వూ దగ్గరికి వెళ్లి ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేస్తుంది. విన్సెన్జో చాయోంగ్ కి కాల్ చేసి జూన్వూనే హాన్సోక్ అని చెప్తాడు. ఆ రోజు నైట్ విన్సెన్జో జూన్వూ ఇంటికి వెళ్లి జూన్వూని షూట్ చేయబోతాడు. అప్పుడే ఇన్కుక్ వచ్చి విన్సెన్జోని ఆపుతాడు. విన్సెన్జోని అరెస్ట్ చేస్తారు. జూన్వూని కూడా స్టేషన్ కి రమ్మంటారు. ఇదంతా విన్సెన్జో వేసిన ప్లాన్. జూన్వూని ఈజీగా చంపకుండా రివెంజ్ తీర్చుకోవాలి అని జూన్వూ ఐడెంటిటీని బయట పెట్టాలి అనుకుంటారు. జూన్వూని టెన్షన్ పెట్టాలని విన్సెన్జో ఫేక్ గన్ తో వెళ్తాడు. పోలీస్ స్టేషన్ లో చాయోంగ్ జూన్వూని కొడుతుంది. జూన్వూ నేను ఇన్నోసెంట్ అనే యాక్ట్ చేస్తాడు. విన్సెన్జో వాడింది ఫేక్ గన్ కాబట్టి తనని వదిలేస్తారు. జూన్వూ వాళ్ళ ఇల్లు వదిలే హైడింగ్ కి వెళ్తాడు. మిస్టర్ లీ జూన్వూ స్పై గా వెళ్తాడు. రెసిడెంట్స్ పార్క్ తో కలిసి గోల్డ్ వెతుకుతారు. విన్సెన్జో జూన్వూ వాటర్ బాటిల్స్ లో మత్తు మందు కలుపుతాడు. జూన్వూ ఆ వాటర్ తాగి బాత్ టబ్ లోకి వెళ్తాడు. మత్తు వచ్చి వాటర్ లో మునిగిపోతాడు కానీ చనిపోడు. బాబెల్ యూనియన్ లీడర్ డ్రగ్స్ తయారు చేయొద్దు అని ప్రొటెస్ట్ చేస్తాడు. లీగల్ కేస్ కి బెనిఫిట్ అవుతుందని చోయ్ బాబెల్ మెడికల్ యూనియన్ లీడర్ ని చంపిస్తుంది.
చాయోంగ్ నామ్ కి కూడా గోల్డ్ గురించి తెలుస్తుంది. విన్సెన్జో వాళ్ళకి మాంక్ టెంపుల్ బేస్మెంట్ లో గోల్డ్ ఉంది అని చెప్తాడు. ఇంటెలిజెన్స్ క్రైమ్ డివిజన్ పాస్ట్ లో ఎవరు అయితే కరప్షన్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని సేకరించి ఒక ఫైల్ తయారు చేస్తుంది. చైనా బిజినెస్ మ్యాన్ హ్యాకర్స్ ని పెట్టి ఆ ఫైల్ ని తీసుకొని ఇంటెలిజెన్స్ టీమ్ దగ్గర ఫైల్ డిలీట్ చేపిస్తాడు. ఇప్పుడు ఫైల్ ఉన్నది చైనా బిజినెస్ మ్యాన్ దగ్గర మాత్రమే, కానీ అందరూ ఇంటెలిజెన్స్ టీమ్ దగ్గర ఫైల్ ఇంకా ఉంది అనుకుంటారు. చైనా బిజినెస్ మ్యాన్ 1 year బ్యాక్ చనిపోయాడు. ఆ ఫైల్ ని కొరియాలోనే ఎక్కడో దాచిపెడతాడు. విన్సెన్జోకి గోల్డ్ తో పాటే ఫైల్ కూడా ఉంటుంది అనిపిస్తుంది. ఈ విషయం చాయోంగ్ కి నామ్ కి చెప్పడు. ఆ ఫైల్ లో బాబెల్ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ ఫైల్ ఇంటెలిజెన్స్ టీమ్ దగ్గర లేదు అని ఎవరో లీక్ చేస్తారు. చోయ్ ఆ ఫైల్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి అనుకుంటుంది. జూన్వో హాన్సో హంటింగ్ కి వెళ్తారు. మిస్టర్ హాన్ హాన్సోకి జూన్వోని హంటింగ్ కి తీసుకువెళ్లి అక్కడ చంపేయమంటాడు. హాన్సో జూన్వోని షూట్ చేస్తాడు. హాన్సో సరిగ్గా ఏం చెయ్యడు. జూన్వోని మళ్ళీ షూట్ చేయాలి అనుకునేసరికి ఎవరో అటువైపు వస్తారు. జూన్వోని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జూన్వో ఆపరేషన్ చేశాక బతుకుతాడు. హాన్సోకి భయం వేస్తుంది. చోయ్ కి హాన్సో హాన్ ప్లాన్ చేసి జూన్వోని షూట్ చేశారేమో అని అనిపిస్తుంది. చోయ్ జూన్వోతో నిన్ను ఇలా చంపాలని మళ్ళీ ట్రై చేస్తారు. బాబెల్ చైర్మన్ నువ్వు అని బయట పెట్టమని అంటుంది. మిస్టర్ చా బెట్టింగ్ లో డబ్బులు పెట్టి అన్ని పోగొట్టుకున్నాను. నేను నా షేర్ గోల్డ్ ఇప్పుడు తీసుకుంటాను అని విన్సెన్జోకి చెప్తాడు. గోల్డ్ తీయడానికి రెసిడెంట్స్ అందరినీ వెకేషన్ కి పంపుతాడు. జూన్వో నేనే నిజమైన చైర్మన్ అని అందరికీ రివీల్ చేస్తాడు. విన్సెన్జో చా గోల్డ్ తీయడానికి మాంక్ టెంపుల్ కి వెళ్తారు. లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక మిస్టర్ చా విన్సెన్జోని గన్ తో బెదిరించి మార్కున్న ఒక గోల్డ్ బార్ తీసుకొని వెళ్తాడు. విన్సెన్జో కూడా ఒక గోల్డ్ బార్ తీసుకుంటాడు. చా తీసుకున్న గోల్డ్ బార్ లో ఫైల్ ఉంటుంది. విన్సెన్జో చాతో ఫైట్ చేసి ఫైల్ ఉన్న గోల్డ్ బార్ లాక్కుంటాడు. జూన్వో బాబెల్ కంపెనీకి హెల్ప్ చేసిన వాళ్ళకి బాబెల్ టవర్ లో కొంత పార్ట్ ఆక్షన్ లో ఇస్తాడు. అక్కడికి తే కూడా వెళ్తాడు. చా ఇంటెలిజెన్స్ క్రైమ్ బ్రాంచ్ లో సీక్రెట్ ఏజెంట్. ఫైల్ కోసం వెతుకుతూ ఉంటాడు. చైనా బిజినెస్ మ్యాన్ ని చంపింది చానే. ప్లాజాకి గోల్డ్ కోసం కాకుండా ఫైల్ కోసం వస్తాడు. ఆ ప్రాసెస్ లో విన్సెన్జోని కోఇన్సిడెన్స్ గా కలుస్తాడు. చా విన్సెన్జోని బెదిరించిన గన్ లో బుల్లెట్స్ ఉండవు. వెకేషన్ కి వెళ్లిన రెసిడెంట్స్ కి వాళ్ళని బయటికి పంపించేసి విన్సెన్జో చా గోల్డ్ తీసుకుంటున్నారేమో అని డౌట్ వచ్చి వెకేషన్ నుంచి తిరిగి ప్లాజాకి వచ్చేస్తారు. విన్సెన్జో చా రెసిడెంట్స్ వస్తున్నారు అని ఫాస్ట్ గా ఫైల్ ఉన్న గోల్డ్ బార్ బేస్మెంట్ లో వేసేసి సీక్రెట్ రూమ్ క్లోజ్ చేసేస్తారు. రెసిడెంట్స్ వెళ్లి మాంక్ టెంపుల్ లో చూసేసరికి మిస్టర్ చా విన్సెన్జో బుద్ధాకి ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం. సీక్రెట్ రూమ్ ని ఓపెన్ చేసే డివైస్ ని కూడా సీక్రెట్ రూమ్ లో వేసేసి లాక్ చేస్తారు. ఇప్పుడు డోర్ ఓపెన్ చేయడం కుదరదు. విన్సెన్జో రెసిడెంట్స్ తనని నమ్మలేదు అని బాధపడుతున్నట్టు రెసిడెంట్స్ ముందు యాక్ట్ చేస్తాడు. హాన్ జూన్వోకి ఫైల్ గురించి చెప్తాడు. ఇన్కుక్ కి చోయ్ యూనియన్ లీడర్ ని చంపించింది అని తెలుసు, కానీ ఎవిడెన్స్ లేక ఏమీ చేయలేకపోతాడు. విన్సెన్జో చాయోంగ్ ఎవిడెన్స్ కనుక్కోవడానికి వెళ్తారు. జూన్వో హాన్సోకి ఒక వాచ్ గిఫ్ట్ గా ఇస్తాడు. హాన్సో జూన్వోని చంపడానికి ట్రై చేసిన జూన్వో హాన్సోని ఏమీ అనడు. ఎందుకంటే ఏమైనా లీగల్ ఇష్యూస్ అయితే హాన్సోని జైలుకి పంపడానికి. జూన్వో బాబెల్ కి అఫీషియల్ చైర్మన్ అని చెప్పడానికి సెరమనీ పెడతాడు. విన్సెన్జో చాయోంగ్ సెరమనీ అటెండ్ అవుతారు. సడన్ గా సెరమనీలో బాబెల్ ఇల్లీగల్ పనులు ప్లే అవుతాయి. విన్సెన్జో ప్లాన్ చూసి హాన్సో ఇంప్రెస్ అవుతాడు. జూన్వో ప్లే అయిన ఇల్లీగల్ పనులు చేశాడని ఇంటరాగేషన్ కి పిలుస్తారు. విన్సెన్జో యూనియన్ లీడర్ ని యాక్సిడెంట్ చేసిన అతనితో స్టేట్మెంట్ తీసుకొని ఎవిడెన్స్ గా పోలీస్ కి ఇస్తాడు. చీఫ్ లాయర్ వచ్చి జూన్వోని విడిపిస్తాడు. హాన్సో హాన్ జూన్వోకి తెలియకుండా విన్సెన్జోని కలిసి మమ్మల్ని మీ టీమ్ లో జాయిన్ చేసుకో, జూన్వోకి వ్యతిరేకంగా మేము పని చేస్తాము అంటాడు. విన్సెన్జో ఈ డీల్ కి ఒప్పుకోడు. ప్లాజాలో మ్యూజిషియన్ సీక్రెట్ రూమ్ కి ఐరిస్ లాక్ క్రియేట్ చేస్తుంది. తను ఒక హ్యాకర్. తన ఐడెంటిటీ ఎవరికీ తెలియదు. సీక్రెట్ రూమ్ గురించి తెలిసిన వాళ్ళని చంపేస్తున్నప్పుడు తను అక్కడి నుంచి పారిపోతుంది. విన్సెన్జోతో నేను సీక్రెట్ రూమ్ లాక్ తీయగలను అని చెప్తుంది. మిస్టర్ చా ఇన్కుక్ తో కలిసి పని చేస్తూ ఉంటాడు. ఇన్కుక్ కి కూడా గోల్డ్ ఫైల్ ఎక్కడున్నాయో తెలుసు. జూన్వో ఆర్ట్ గ్యాలరీలో మనీ లాండరింగ్ చేస్తున్నాడని విన్సెన్జో చాయోంగ్ రెసిడెంట్స్ హెల్ప్ తో పోర్ట్రేట్ ఆఫ్ ఆంటోనియోని ఇల్లీగల్ గా స్మగల్ చేశారు అని తెలుసుకుంటారు. చోయ్ ఇటలీలో ఉన్న విన్సెన్జో ఎనిమి పౌలోని కాంటాక్ట్ అయ్యి విన్సెన్జో కొరియాలో ఉన్నాడు అని చెప్తుంది. పౌలో మనుషులు విన్సెన్జోని చంపడానికి ప్లాజాకి వస్తారు. విన్సెన్జోని ఆల్మోస్ట్ చంపేస్తారు. అప్పుడే పీజియన్ తన ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి విన్సెన్జోని కాపాడుతుంది. పోలీస్ జూన్వోని మనీ లాండరింగ్ చేస్తున్నాడని అరెస్ట్ చేస్తారు. ఇంకుక్ విన్సెన్జోని మోసం చేసి పార్టీ మారి జూన్వో సైడ్ కి వెళ్తాడు.
జూన్బూని వదిలేస్తారు. బాబెల్ కంపెనీ మీద ఇప్పటిదాకా ఉన్న కేసెస్ కూడా కొట్టేస్తారు. జూన్బూని అరెస్ట్ చేసిన రోజు ఇన్కుక్ జూన్బూతో డీల్ మాట్లాడుకుంటాడు. ఇన్కుక్ కి ప్రమోషన్ ఇస్తే ఇన్కుక్ ఫైల్ ఎక్కడుందో జూన్బూకి చెప్తాడు. హాన్సోకి జూన్బూ మీద కోపం పెరుగుతూ ఉంటుంది. చాయోంగ్ కి విన్సెన్జో గ్యోంగ్జా కోసం చేసిన పనులు బట్టి గ్యోంగ్జా విన్సెన్జో వాళ్ళ అమ్మ అని తెలుస్తుంది. గ్యోంగ్జా విన్సెన్జో చాయోంగ్ తో తన కేస్ రీట్రయల్ పెట్టమని అడుగుతుంది. విన్సెన్జో ఒప్పుకుంటాడు. ఫైల్ విన్సెన్జో దగ్గరే ఉంటుంది. ఫైల్ ఉన్న గోల్డ్ బార్ సీక్రెట్ రూమ్ లో నుంచి తీసినప్పుడు విన్సెన్జో చాకి తెలియకుండా ఫైల్ తీసుకుంటాడు. గోల్డ్ బార్ ని సీక్రెట్ రూమ్ లో వేసేసి చాని ఫైల్ సీక్రెట్ రూమ్ లో లాక్ అయిపోయింది అని నమ్మిస్తాడు. జూన్బూ ఇన్కుక్ ని ప్రమోట్ చేస్తాడు. ఇన్కుక్ జూన్బూకి ప్లాజాలో ఉన్న ఫైల్ గురించి గోల్డ్ గురించి చెప్తాడు. జూన్బూ చోయ్ తొందరగా ప్లాజాని పగలగొట్టి గోల్డ్ ని ఫైల్ ని తీసుకుందాం అనుకుంటారు. విన్సెన్జో చాయోంగ్ నామ్ ఫైల్ లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో చూస్తున్నప్పుడు హాన్సో విన్సెన్జోని కలవడానికి లా ఫామ్ కి వస్తాడు. బాబెల్ కంపెనీని నేను కరెక్ట్ గా ఇల్లీగల్ పనులు చేయకుండా నడుపుతాను. జూన్బూని ఓడించడానికి విన్సెన్జో చాయోంగ్ ని హెల్ప్ కావాలి అని అడుగుతాడు. ఫైల్ లో జూన్బూ స్కూల్లో ఉన్నప్పుడు 4 స్టూడెంట్స్ ని చంపాడు అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. విన్సెన్జో ఇన్ఫర్మేషన్ ని ప్రెస్ కి లీక్ చేపిస్తాడు. జూన్బూ చోయ్ విన్సెన్జోని ఓడించడానికి వాళ్ళమ్మ గ్యోంగ్జాని వాడుకుందాం అని గ్యోంగ్జా గురించి తెలుసుకుంటారు. చా విన్సెన్జోకి కాల్ చేసి నేను మీకు ఒక విషయం చెప్పాలి అని ప్లాజా పార్కింగ్ ప్లేస్ లో కలుద్దాం అంటాడు. ఇన్కుక్ చాని కూడా మోసం చేసి ఫైల్ గురించి తెలిసినందుకు చాని చంపడానికి మనుషుల్ని పంపిస్తాడు. విన్సెన్జో చా కలిసి గూండాలతో ఫైట్ చేస్తారు. ప్లాజాకి ఒక అతను వచ్చి విన్సెన్జో ముందే పైన నుంచి దూకి చనిపోతాడు. అప్పుడే పోలీస్ వచ్చి విన్సెన్జోని హత్య చేశాడు అని అరెస్ట్ చేస్తారు. విన్సెన్జో తన అసలైన బలాన్ని చూపించే సమయం వచ్చింది. కానీ ముందు ముందు చాలా ప్రమాదాలు వస్తాయి. అవేంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.